హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీ అండ్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ఉపయోగపడే సైకాలజీ విభాగం నుంచి కొన్ని ప్రశ్నలను ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, ఒక విషయాన్ని జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 1, మూర్త ఆలోచన. స్మృతి పదంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ద్వారా ఊహిస్తూ చేయు ఆలోచనలను ఏమంటారు? ఆప్షన్స్: సంసర్గ ఆలోచన, విభిన్న ఆలోచన, ఊహా ఆలోచన, భావాత్మక ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3, ఊహా ఆలోచన. ఈ క్రింది ఆలోచన పద్ధతుల్లో అతి సులువైన పద్ధతి ఏది? ఆప్షన్స్: ఊహా ఆలోచన, అమూర్త ఆలోచన, మూర్త ఆలోచన, సంసర్గ ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3, మూర్త ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, శాస్త్రవేత్తలు, కవులు, వేదాంతులు ఈ రకమైన ఆలోచనలు చేస్తారు. ఆప్షన్స్: సమైక్య ఆలోచన, ఊహా ఆలోచన, నిర్దేశిత ఆలోచన, భావాత్మక ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 4, భావాత్మక ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, మానవ మనుగడకు కారణం మన ఆలోచనే. ఆలోచన మనిషికి విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతుంది అని పేర్కొన్నవారు ఎవరు? ఆప్షన్స్: ఎన్.ఎల్. మన్, సెకండ్ ఆప్షన్ మొహిసిన్, థర్డ్ ఆప్షన్ డెకార్టే, ఫోర్త్ ఆప్షన్ గ్యారెట్. సరైన సమాధానం ఆప్షన్ 3, డెకార్టే. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాలు ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్: ఎన్.ఎల్. మన్, మొహిసిన్, గ్యారెట్, వ్యాలంటైన్. సరైన సమాధానం ఆప్షన్ 1, ఎన్.ఎల్. మన్. నెక్స్ట్ ప్రశ్న, మనం చూసిన, వినిన లేదా ఇంద్రియాల ద్వారా పొందిన అంశాలు చిహ్నాలుగా, చిత్రాలుగా ఏర్పడితే వాటిని ఏమంటారు? ఆప్షన్స్: భావనలు, గుర్తులు, ప్రతిమలు, సంకేతాలు. సరైన సమాధానం ఆప్షన్ 3, ప్రతిమలు. నెక్స్ట్ ప్రశ్న, రెండు విషయాలు లేదా అంశాలు కలిసి ఉన్నప్పుడు ఒకదానిని గురించి ఆలోచిస్తున్నప్పుడు రెండవది కూడా గుర్తుకు వస్తుంటే దానిని ఏమంటారు? ఆప్షన్స్: భావాత్మక ఆలోచన, సంసర్గ ఆలోచన, సృజనాత్మక ఆలోచన, స్వైర ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 2, సంసర్గ ఆలోచన అని అంటారు. నెక్స్ట్ ప్రశ్న, సృజనాత్మకతకు అవకాశం ఉండని ఆలోచన రకము ఏది? ఆప్షన్స్: సంసర్గ ఆలోచన, సమైక్య ఆలోచన, మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 2, సమైక్య ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, సమస్య పరిష్కారం కొరకు చేయు అవ్యక్త ప్రవర్తనయే ఆలోచన అని అన్నది ఎవరు? ఆప్షన్స్: గ్యారెట్, నిమోహసిన్, మన్, వ్యాలంటైన్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2, నిమోహసిన్. నెక్స్ట్ ప్రశ్న, ఒక విద్యార్థి ఉన్నది ఉన్నట్లుగా ఏమాత్రమూ మార్పు లేకుండా యాంత్రికంగా నేర్చుకున్న అంశాన్ని ఆలోచించి చెబుతుంటే ఇది ఎటువంటి రకమైన ఆలోచన క్రిందకి వస్తుంది? ఆప్షన్స్: విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 2, సమైక్య ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, మూర్త ఆలోచనల కంటే శ్రేష్టమైన ఆలోచన రకము ఏది? ఆప్షన్స్: ఊహా ఆలోచన, సంసర్గ ఆలోచన, భావాత్మక ఆలోచన, విభిన్న ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3, భావాత్మక ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, ఏ రకమైన ఆలోచన కలవారు సృజనాత్మక పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తారు? ఆప్షన్స్: సంసర్గ ఆలోచన, అమూర్త ఆలోచన, ఊహా ఆలోచన, విభిన్న ఆలోచన. సరైన సమాధానం
ఆప్షన్ 4 విభిన్న ఆలోచన. ఏ రకమైన ఆలోచనలు యవ్వన దశ నుంచి ప్రారంభం అవుతాయి? ఆప్షన్స్ విభిన్న ఆలోచన, అమూర్త ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన, ఊహాలోచన. సరైన సమాధానం ఆప్షన్ 2 అమూర్త ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, కవులు శాస్త్రవేత్తలు వేదాంతంలో ఈ రకమైన ఆలోచన విధానం కలిగి ఉంటారు? ఆప్షన్స్ అమూర్త ఆలోచన, సృజనాత్మక ఆలోచన, భావాత్మక ఆలోచన. ఆప్షన్ 4 1 and 3. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 1 and 3. సో ఫ్రెండ్స్, ఇదండి సైకాలజీ విభాగం నుంచి ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. అదేవిధంగా మరిన్ని ప్రశ్నలు తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ప్రిపరేషన్తో పాటుగా ఈ వీడియోలో చెప్పిన బిట్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసి డిఎస్సిలో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.